ఈరోజు నేను ప్రీమియర్ షో త్రిబుల్ మాల్లో అమీర్ లోగ్ అని ఒక పక్కా హైదరాబాదీ బిర్యానీ లాంటి సినిమా అయితే చూసా అబ్బా. అమీర్ లోగ్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది సంథింగ్ స్పెషల్ ఈ మూవీ అయితే. సో అంటే ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే అలా ఉంది. అంటే సినిమాలో మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. సో ఫస్ట్ ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. ప్లస్ ఏంటంటే సినిమాలో కామెడీ ఉంది. సో బీజిఎం అయితే హైలైట్. ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఆ క్రికెట్ ఉంటుంది, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. డైరెక్టర్ కూడా చాలా కొత్త, ఆయన చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అంటే ప్యూర్ హైదరాబాద్లో ఎలా ఉంటారు, సో ఒక ముగ్గురు పోరగాళ్ళు ఎలా ఉంటారు అనే కథనైతే చాలా చక్కగా అయితే తీసుకొచ్చారనమాట. సో హీరోలుగా ముగ్గురు చేసిన అబ్బాయిలు అయితే, అంటే హీరోలు అనకూడదు, సో కథని బేస్ చేసుకున్న సినిమా ఇది. చాలా చక్కగా అయితే ఆ ముగ్గురు అయితే చేశారు. సో వేద గారు, సో తిమ్మరాజుపల్లి టీవీలో మనం చూసాము హీరోయిన్ వేద. సో ఈ సినిమాలో కూడా ఒక హైదరాబాదీ అమ్మాయిలా కనిపించింది. సో ఆ సినిమాలో ఎంత బాగా చేసిందో తిమ్మరాజుపల్లి టీవీలో ఒక విలేజ్ గర్ల్గా, సో హైదరాబాదీ అమ్మాయిగా వేద అయితే ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చేసింది. సో ప్లస్లు అయితే సినిమా ఓవరాల్గా ఆ స్క్రీన్ ప్రజెన్స్ అంతా గుడ్. బట్ ఎక్కడో కొన్ని అంటే ఉన్న హీరోల ముగ్గురు క్యారెక్టర్లలో ఒక అబ్బాయి అంటే ముస్లిం క్యారెక్టర్. సో ఓవరాల్గా అబ్బాయి సీన్స్లో మాత్రం ఎక్కువ పార్టీ హిందీ మాట్లాడుతుంటాడు, అంటే లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు, హైదరాబాదు లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు. అంటే హైదరాబాదీ సినిమా హైదరాబాదీ లాంగ్వేజ్ ఉండాలి, నేను అది కాదనను. బట్ ఏంటంటే పక్కన కూర్చున్న ఆడియన్స్ మాట్లాడుకుంటే విన్నా, ఎక్కువ ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అందరూ కనెక్ట్ కారు కదా. ఎక్కడ ఒకసారి ఏంటప్ప ఎప్పుడు ఇదే లాంగ్వేజ్ వస్తుంది, ఇదే హైదరాబాదీ లాంగ్వేజ్ వస్తుంది, అంటే హైదరాబాద్ ఉండాలి. బట్ ఏంటంటే కొంతమంది మాటల్లో అంటే డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మాటలు అయితే నేనైతే విన్నాను అనమాట. సో ఇంకా సినిమాలో ఏంటంటే కొన్ని సీన్స్ అయితే ఓకే లాగి ఉన్నట్టు అనిపించింది. సో హైదరాబాదీ అమీర్ లోగ్ అంటే హైదరాబాదీ సినిమానే అంటే పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారు. ఏదైనా కొత్తగా ఏదైనా చూపిస్తారేమో అనుకుంటే సో ఓకే. ఇంతకుముందు మనం ఫలక్నామా దాస్ చూసాము, సో కొన్ని సినిమాలు చూసాము. ఓకే అదే ప్యాటర్న్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. ఈ సినిమా చూస్తే కొద్దిగా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఓకే ఓవరాల్గా ఈ సినిమా గురించి అమీర్ లోగ్ గురించి చెప్పాలంటే ఓకే ఓవరాల్గా గుడ్ మూవీ. హైదరాబాదీ వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో చాచా అనే ఒక ఎమోషన్ అయితే సినిమాలో ఉంటుందబ్బా, హైలైట్. అసలు సినిమాకి హైలైట్. సెకండ్ హాఫ్లో ఉంటుంది ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అయితే సినిమాకు హైలైట్గా నిలుస్తుంది. సో ముగ్గురు చేసిన పోరగాళ్ళు అయితే హీరోస్గా ఎక్సలెంట్, అసలు ఇచ్చి పడేశారు. అసలు యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ అక్కడక్కడ కొద్దిగా ఏంటబ్బా లాగుంది సీన్స్ అనిపిస్తాయి. కానీ అందరికీ నచ్చాలని, నచ్చుద్దో నచ్చలేదో నేనైతే చెప్పలేను. కానీ సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్లో బిర్యానీ తిన్న వాళ్ళకైతే సినిమా అయితే బాగా ఎక్కుద్ది. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే అమీర్ లోగ్ గురించి గుడ్ మూవీ. సో ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్, ఒకవేళ చూసి మీకు టైం ఉంటే కామెంట్ చేయండి సినిమా గురించి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.